మంది ద్రవ్యమునకు ఆశపడి, వ్యర్థమైనటువంటి వాటికి ఆశపడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, అలా పుట్టాడు ఇలా పుట్టాడు అని వ్యర్థమైన మాటలు పలికే వారు లేచారు. వారి మాటల వైపు తిరిగితే, వారి మాటల యందు విశ్వాసం ఉంచితే నీవు పోగొట్టుకునేదేంటో తెలుసా? నిత్య జీవపు వారసత్వం పోగొట్టుకుంటావు. యుగ యుగములు ప్రభువుతో ఉండే ఆధిక్యతను పోగొట్టుకుంటావు. పరలోక స్వాస్థ్యములో నీ చోటు పోగొట్టుకుంటావు. యుగ యుగములు ఉండే సంతోషమును పోగొట్టుకుంటావు. నీ జీవితంలో యేసు దేవుని కుమారుడని నీ పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతావు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీవు రక్షింపబడతావు. నీవు నిత్య జీవమునకు వారసుడు అవుతావు. పునరుద్ధాన శక్తిని కలిగి ఉంటావు. పరిశుద్ధుల గుంపులోనికి వస్తావు. కృపాసనం యొద్దకు ధైర్యముగా వస్తావు. పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించగలుగుతావు. సదాకాలం ప్రభుతో నివాసం చేసే భాగ్యము నీకు దొరుకుతుంది. దగ్గరగా చప్పట్లు కొడుతూ